హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు తెల్ల శనగలతో పూర్ణం బూరెలు చేసుకుందామండి. ఇవి చాలా బాగుంటాయి. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఎంత చేతగా నోళ్ళు చేసినా పర్ఫెక్ట్గా వస్తాయి. కొలతలతో చేసుకుందాము. వీటికి కావాల్సినవి తెల్ల శనగలు 1 కప్పు, మనం తలగొట్టినట్టు తీసుకుందాం. 1 కప్పు ఇవాళ పోసుకుందాము. 2 సార్లు కడిగి 3 కప్పులు వాటర్ పోసి మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. 6 గంటలు నానాలి. ఇదే కప్పుతో 1 కప్పు బియ్యం, 1 కప్పు మినప్పప్పు ఇది కడిగి 6 గంటలు నానబెట్టాను నీళ్లు పోసి. మిక్సీ పట్టుకుందాము. పూర్ణాలకు పూత పిండికి కావాలి కదా, మిక్సీ పట్టుకుందాము. ఇది ఒక గిన్నెలో పోసి మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. శనగలు బాగా నాని 6 గంటలకి ఈ పూత పిండి కూడా బాగా పర్మనెంట్ అయింది. కుక్కర్లో వేసి ఉడికించుకుందాం. శనగల్లో ఉండే నీళ్ళన్నీ వంచేసి కుక్కర్లో పోసేసుకుందాము. ఇంకొక కప్పు వాటర్ పోసుకుందాము. కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి 4 విజిల్ రానిద్దాము. స్టవ్ మీద పెట్టి బాగా ఉడికినవి వడబోసేసుకుందాము. మెత్తగా ఉడికినాయి 4 విజిల్కి. కొంచెం ఆరనిచ్చి మిక్సీ జార్లో పోసుకుందాము. మిక్సీ పట్టుకుందాం. మెత్తగా మిక్సీ పట్టుకుందాం. స్టవ్ మీద వాండ్ల పెట్టి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాము. తురిమి పెట్టుకున్న బెల్లం, తలగొట్టినట్టు కప్పు కదా శనగలు, 1.5 కప్పు బెల్లం సరిపోద్ది. నేను అదిమి ఎత్తుగా పోసాను తురిమిన బెల్లం. నలకలుంటే బెల్లం వడగట్టుకోవాలి. ఇది వడగట్ట అవసరం లేదు, నలకలేమి లేవు, నేను వడగట్టట్లేదు. నెయ్యికి బదులు వాటర్ అయినా పోసుకోవచ్చు. ఒక 1/2 టీ గ్లాస్ అయితే సరిపోతాయి. నెయ్యి వేసుకుంటే రుచి బాగుంటుందని నెయ్యి వేసాను. కొంచెం కరిగితే సరిపోద్ది బెల్లం. ఆ మిక్సీ పట్టుకున్న శనగల పిండి ఉందిగా, దీంట్లో వేసి కలిపేసుకుందాము. ఇదంతా కలిసేటట్టు కలుపుకొని ఒకసారి ఇంకొక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాము. 1 స్పూను పంచదార, యాలక్కాయల పొడి, పంచదార వేసి పట్టింది. 2 స్పూన్లు ఎండు కొబ్బరి పొడి 2 స్పూన్లు వేసుకున్నాం కదా. ఇదంతా కలిపేసుకుందాము. ఒక 5 సెకండ్లు మూత పెట్టాము. అది బాగా ఇంకా ఉండలు కట్టేసుకుందాము. చేతికి నెయ్యి రాసుకొని ఉండలు కట్టి పక్కన పెట్టుకుందాము. కొంచెం ఆరనిచ్చి, బాగా వేడిగా ఉంది. చేతికి నెయ్యి రాసుకొని ఉండలు కట్టి పక్కన పెట్టేసుకుందాము.
స్టవ్ మీద బాండ్ల పెట్టి నూనె పోసుకుందాము. ఈ పూత పిండిలో సాల్ట్ వేసి 1 స్పూను కలుపుకుందాము. ఈ పూత పిండి మిగిలినా కానీ మనం దోశ ఏమైనా వేసుకోవచ్చు, మిగులుద్దు కొంచెం పిండి. ఈ ఉండలన్నీ పూత పిండిలో వేసుకొని స్పూన్తో వేసుకుందాము. పూర్ణాలు చేత్తో అయినా వేసుకోవచ్చు, స్పూన్తో అయినా వేసుకోవచ్చు, ఎట్టేసినా పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి అనేది బయటకు రాదు, ఎంత చేతగాని వాళ్ళు చేసినా కానీ చాలా బాగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. ఒకదానికొకటి అంటుకోకుండా బాగా వస్తాయి. ఇవన్నీ తిప్పుకొని కాల్చుకొని 2 వాయిలు అవుతాయి, తీసి పక్కన పెట్టుకుందాము. మంచి కలర్ వస్తాయి. తీసి బౌల్లో పెట్టుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్ నా ఛానల్కి. ఇది చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి.